వెల్కమ్ టు ఏపీ ఓపెన్ స్కూల్ 2025-26 సంవత్సరానికి గాను జాయిన్ అయిన విద్యార్థులకు శుభాకాంక్షలు. ప్రస్తుతం ఏపీ ఓఎస్ఎస్ ద్వారా ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే కనుక ఈ అడ్మిషన్స్ ఇప్పటికే కంప్లీట్ చేసిన విద్యార్థులకి ఇంటికి నేరుగా పుస్తకాలు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. అది కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా వారు సూచించిన అడ్రస్కి మాత్రమే చేరుతాయి. ప్రస్తుతం ఈ వారంలో ఈ పుస్తకాలు విద్యార్థులకు నేరుగా పంపించడం జరుగుతుంది. అలా పంపించిన పుస్తకాలు ఇప్పటికే చాలామందికి చేరుకున్నాయి. ఇంకా చేరుకోవాల్సిన వారు ఈ వారంలో చేరుకోవచ్చు. ఓపెన్ 10th అడ్మిషన్ పొందిన వారికి 5 సబ్జెక్టులు కలిగిన ఒక పార్సల్ రావడం జరుగుతుంది. అందులో తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్స్ అనేసి 5 సబ్జెక్టులు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్ మీడియం వారికి, తెలుగు మీడియం వారికి ఒకటే. అయితే మిగతా మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్స్ అనేవి ఈ 3 సబ్జెక్టులు ఇంగ్లీష్ మీడియం వారికి ఇంగ్లీష్లో బోధన జరుగుతుంది, తెలుగు మీడియం వారికి తెలుగు మీడియంలో బోధన జరుగుతుంది. ఈ సబ్జెక్ట్స్ వచ్చిన పుస్తకాలని మీకున్న పరిజ్ఞానంతో చదవడం వెంటనే ప్రారంభించండి. చక్కగా నోట్బుక్స్ సెపరేట్గా పెట్టుకోండి. సెపరేట్గా పెట్టుకుని 5టికి 5 పుస్తకాలు పెట్టుకోండి. అంతేకాకుండా రైటింగ్ డిస్టర్బెన్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా రూల్ నోట్బుక్ మీద రాయడానికి ప్రాక్టీస్ చేయండి. అంతేకాకుండా ప్రతిరోజు కనీసం అరగంటైనా చదివే విధంగా ఏర్పాటు చేసుకోండి. ఉదయం అరగంట, సాయంత్రం అరగంట కింద ఏర్పాటు చేసుకుని కనీసం తెలుగు, ఇంగ్లీషు మొదటగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. అలా చేస్తే కనుక మీకు సబ్జెక్ట్ చక్కని ఇంప్రూవ్మెంట్ లభిస్తుంది. ఈ ఓపెన్ 10thలో అడ్మిషన్ పొందిన వారు ఎవరైనా సాధారణ వయసు 14 సంవత్సరాల నుంచి, మ్యాక్సిమం ఏజ్ అంటూ లిమిట్ లేదు కాబట్టి ఎంతవారైనా చేరి ఉండొచ్చు. వారందరికీ ఒకటే సమస్య, సబ్జెక్ట్ని సరిగ్గా నేర్చుకోకపోవడం. తెలుగు అనేది మన మాతృభాష. ఆ తెలుగుని మొట్టమొదటిగా ఇంప్రూవ్ చేసుకోండి. మీకు ఎప్పటికే తెలుగు భాష పట్ల బాగా వచ్చిన వారు ఉండొచ్చు, అసలు తెలుగు భాష పట్ల ఆసక్తి లేకుండా ఉండడం, లేదా తెలుగు భాష పట్ల ఎన్నో దోషాలు కలిగి ఉండడం, ఇవన్నీ ఉంటాయి. వీటిని ముందుగా మనం ఈ సబ్జెక్ట్స్ నేర్చుకునే ముందు తెలుగు భాషను తప్పనిసరిగా తప్పులు లేకుండా రాయడం, తప్పులు లేకుండా మాట్లాడడం అనేది చేయాలి. అందుకని తెలుగు భాషని క్షుణ్ణంగా ఒకసారి పరిశీలించి నేర్చుకోండి. ఇప్పటికే వచ్చిన వారు అయితే కనుక తప్పనిసరిగా ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇది తెలుగు భాష ఎక్కడి నుంచి బిగిన్ చేయాలి అనేది సమస్య వస్తుంది. టెక్స్ట్ బుక్ తీసుకుని మొదట లెసన్స్లో పద్యాలతో మొదలెడితే తెలుగు భాష కఠినత్వంగా అనిపిస్తుంది. అలా కాకుండా మీరు ముందు ప్రైమరీ లెవెల్లో ఆ నుంచి మొదలుకొని బండీరా దాకా అక్షరాలను ప్రాక్టీస్ చేయండి. అంతేకాకుండా గుణింతాలను కూడా ప్రాక్టీస్ చేయండి. ఒత్తులు, దీర్ఘాలు ఈ విషయాన్ని స్పష్టంగా చదవండి. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే దగ్గరలో వారి చేత చెప్పించుకోండి. ఎక్కడ సిగ్గుపడవద్దు. ఎందుకంటే ముందు భాష నేర్చుకుంటే విషయం మీద మీకు కమాండ్ పెరిగి సొంతంగా మీ భావ వ్యక్తీకరణకి చాలా ఉపయోగపడుతుంది. తెలుగుతో పాటు వీలుంటే ఇంగ్లీష్ను కూడా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. ఈ తెలుగు, ఇంగ్లీష్ మీద ప్రతిరోజు వీడియో మీకు అందజేయడం జరుగుతుంది. అది మీరు ఇంట్లో కూర్చుని చక్కగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లి రత్నకుమార్. జై హింద్.